హరి ఆ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం పవిత్ర గ్రంథాలని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? దాంట్లో ఉన్న విషయాలన్నీ అసంబద్ధంగా, ఒకదానికొకటి పొంతనలు లేనట్టుగా, ఇవి జరగటానికి అసాధ్యము అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉన్నది. ఎందుకని? ఇది అసలు ఏ ప్రాథమిక ధర్మంతో, ఏ ప్రాథమిక సూత్రంతో సూత్రం మీద ఆధారపడి ఈ పవిత్ర గ్రంథాలు ఇవ్వబడినాయో ఆ ప్రాథమిక ధర్మం మనకు తెలియకపోవటం వల్ల ఇందువల్ల ఇవన్నీ మనకి అర్థం కాకుండా పోయింది. ఏమిటి ఆ ప్రాథమిక ధర్మము? సెల్ఫ్లెస్ గివింగ్. నేను ఇస్తున్నాను. సెల్ఫ్ గివింగ్ అంటే నేను ఇస్తున్నాను. నేను అంటే ఈ దేహానికి పరిమితమైనటువంటి, ఇది అనేకత్వంగా మనం చూసేటటువంటిది, భిన్నత్వంగా చూసేటటువంటిది. ఆ నేనుతో, దేహానికి పరిమితమైన నేనుతో నేను ఇస్తున్నాను అని మనం సెల్ఫ్ గివింగ్ గా ఉంటుంది. అన్నది కాకుండా నా ద్వారా ఇవ్వబడుతుంది ఇది అన్న దాంట్లోకి సెల్ఫ్లెస్ గివింగ్. ఆ పద్ధతి ప్రకారం ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఇవ్వబడ్డాయి. సృష్టి మొత్తం బ్రహ్మ నుంచి, ఆ బ్రహ్మలోకం నుంచి ఈ భూలోకం వరకు ఈ 7 లోకాలు కూడా ఎట్లాగే ఇవ్వబడ్డాయి?
సెల్ఫ్లెస్ గివింగ్ ద్వారా, ఆయన ద్వారా, బ్రహ్మ ద్వారా వచ్చింది. బ్రహ్మ సృష్టి చేయటం లేదు, బ్రహ్మ ద్వారా సృష్టి చేయబడుతుంది అన్నట్టుగా ప్రారంభమే అట్లాగా ఉంది. అట్లాగే ఈ పవిత్ర గ్రంథం కూడా ఆ సూత్రం మీద ఆధారపడి ఉంది. Apparently, we are in the presence of a strange law. నేను చెప్పుకున్నాను. In order to live the larger life in imitation of the great exemplar, కాబట్టి మనం మన జీవితాన్ని మరి ఎలాగా కొనసాగించాలి? దానికి అనుకరణగా, దాన్ని ఇమిటేట్ చేస్తూ, దాన్ని మార్గదర్శకంగా తీసుకుని, దాన్ని మనము ఆదర్శంగా తీసుకుని, ఇతరులు చూసి నేర్చుకోదగినది ఏదైతే ఉందో, గ్రేట్ ఎగ్జాంపులర్ అంటే ఆదర్శం, ఆదర్శానికి సంబంధించింది, శ్రేష్టమైనది, యుక్తమైనది, ఇతరులు చూసి నేర్చుకోదగినది అయినటువంటి ఆ సూత్రాన్ని మనము దాన్ని అనుకరణతో, దాన్ని అనుసరిస్తూ మనం చేయాలి అనేది. ఇమిటేషన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపులర్, ద లార్డ్ ఆఫ్ లవ్. కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం ఎట్లాగా వచ్చింది మనకి? ద లార్డ్ ఆఫ్ లవ్, పరమ ప్రేమ, లార్డ్ ఆఫ్ లవ్. దైవమే ప్రేమ రూపంలో కిందకి దిగాడు, పరమ ప్రేమ రూపంలో, పరమ ప్రేమగా ఉన్నాడు దైవమే. ఆ లార్డ్ ఆఫ్ లవ్, వీ మస్ట్ డై టు సెల్ఫ్ డిజైర్. కాబట్టి మనం ఏమేమైతే అనుకుంటున్నామో దీన్ని దానిగా మార్చుకోవటం, దీనికోసం మనం చనిపోవటం అనేది అన్నట్టు కాకుండా, మన యొక్క భావాలు, వీ మస్ట్ డై. మనకు మామూలుగా ఉన్నది ఏంటి? కోరికలు. కోరికలు ఏమిటి? నా కోసం అన్న దానికి సంబంధించి. అంటే మనకు వచ్చే ఆలోచనలు నాకు సంబంధించినవి, ఇవి నా ఆలోచనలు అన్నట్టుగా. ఇవన్నీ దేహానికి పరిమితమైన నేను అని ఏదైతే అనుకుంటున్నామో దానికి అన్వయించుకుంటున్నాం. మనం నాది అని అంటున్నాం. ఈ ఆలోచనలని రాకూడదని వాటి గురించి మనం చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఆలోచనలు నాది అన్న స్థానంలో ఇది దైవంది అని చేర్చడం, ఇంక వేరే ఏం లేదు. నాదిని దైవము ఇంకా అయిపోతుంది అంటే. ఇందులో ఉన్నది దైవమే కాబట్టి, ఇవన్నీ ఆయనయే కాబట్టి మనదనేది ఉండటానికి అవకాశం లేదు కదా. సృష్టిలో భాగంగా ఉన్నటువంటి మనము ఇది నా సొంతము అంటానికి అవకాశం లేదు ఇక్కడ. ఇది మనం గమనించాల్సింది. అందుకని మనం వీ మస్ట్ డై టు సెల్ఫ్ డిజైర్. ఆ భావం పట్ల మనము మరణించడము అన్నట్టుగా, మరణించుకుంటే అమృతత్వ స్థితికి వెళ్ళడము అన్నట్టు. ఆ స్థానంలో ఆ భావాన్ని దేనిగా మార్పు చేయాలి? ఇది ఆయన యొక్క విషయం. ఇది సెల్ఫ్ డిజైర్, కోరికలు మనకి ఆపాదించుకోవడం కాకుండా, మనకు వచ్చిన ఆలోచన మనది కాదు కదా. ఆలోచన వచ్చాక మనకి తెలిసింది కాబట్టి ఈ ఆలోచన నాదే అని మనం అంటున్నాం. తెలిసిన తర్వాత నాదే అంటున్నాం. నీదైతే నీ ముందే నీకు తెలిసి ఉండాలి కదా, నువ్వే తయారు చేసి ఉండాలి కదా. నువ్వే తయారు చేసి నువ్వే దీన్ని బయటకు తీసుకురావాలి కదా. నీకు మొత్తం తెలిసి ఉండాలి కదా. మరి నీకు ఎప్పుడు తెలిసింది? ఆలోచన వచ్చిన తర్వాత, ఆలోచన మనలో మెదిలిన తర్వాత, ఆ మెదలటం మనకి తెలిసిన తర్వాత, తెలుసుకునేవాడు ఒకడు ఉండి ఇదిగో ఈ ఆలోచన వచ్చిందని మనకి తెలియజెప్పిన తర్వాత అప్పుడు కదా మనకి తెలిసింది.
మనకి తెలిసిందంటే అది మనది కాదు అని అర్థం. తెలియబడే ప్రతిదీ మనది కాదు. అంటే ఇవన్నీ సెల్ఫ్ డిజైర్ అంటే కోరిక డిజైర్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం మనము సెల్ఫ్ అంటున్నాం. నా కోరిక అంటున్నాం. దాని స్థానంలో సెల్ఫ్‌లెస్ డిజైర్. నా ద్వారా వస్తుంది. నా ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ డిజైర్ ఎవరిది? సృష్టికర్తది. అంటే మనకి సంబంధం లేని విషయం ఇది. సృష్టికర్తది ఆ డిజైర్. ఇట్లా మనం పాఠం చెప్పుకుందాం అనుకున్నాం. ఇది మన డిజైర్ అనంటే కాదు మరి. ఇప్పుడు నా డిజైరు, ఇట్లాగే వినాలని మీ డిజైరు, చెప్పాలని నా డిజైరు, నా కోరిక, చెప్పాలని నా కోరిక, వినడం అనేది మీ కోరిక అనేది లేదు. మనం అనుకుంటున్నాం అంతేగాని వాస్తవంగా ఏంటి? మనకి ఆలోచన వచ్చింది కదా! ఇట్లాగా చెప్పుకుందామని అనుకున్నాం. ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రేరణ చేశారు. దానికి అందరము అంగీకరించి దీన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఎక్కడి నుంచో బయలుదేరిందది. మనం పని చేయటానికి ఇక్కడ ఉన్నాం గానీ, ఆలోచించడానికి లేదు అన్నట్టుగా అన్నమాట. కాబట్టి ఈ డిజైర్ అన్నది మనది గాదు. ఈ చెప్పుకోవటము అన్న డిజైరు మనది గాదు. విందాము అన్న డిజైరు మనది గాదు. మన ద్వారా జరుగుతుందిది. చెప్పటమైనా నా ద్వారా జరుగుతుంది. వినడమైనా మీ ద్వారా జరుగుతుంది. అట్లా ఈ మొత్తం ఒకడి ద్వారా జరుగుతోంది తప్పితే ఇక్కడ ఎవ్వరికీ వాళ్ళు కర్తృత్వము, భోక్తృత్వము ఇట్లాగా ఆలోచన. ఇది నాది, ఇది నేను చేశాను అన్నట్టుగా అనుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు. ఆ సిద్ధాంతంతో, ఆ సూత్రంతో ఈ పవిత్ర గ్రంథమంతా అందివ్వబడింది. ఆ సూత్రం ఆధారంగా. అంతర్లీనంగా పవిత్ర గ్రంథం నిండా ఉన్న సూత్రం ఏంటి? సెల్ఫ్‌లెస్ గివింగ్. We must pour ourselves out in selfless sacrifice and service. అందువల్ల ఇప్పుడు లార్డ్ ఆఫ్ లవ్‌గా ఎవరొచ్చారు? దైవ కుమారుడొచ్చాడు. జీసస్ ద క్రైస్ట్. కాబట్టి ఆయన్ని అనుకరించటమే మనం. ఆయన ఎందుకొచ్చాడు? మనకు ఆదర్శంగా ఉండటం కోసం. ఆయన చూసి మనం నేర్చుకోవటం కోసం. రాముడెందుకొచ్చాడు? ఆదర్శంగా ఉండటం కోసం. ఆయన్ని చూసి మనం నేర్చుకొని, ఆ పద్ధతిలో నడవటం కోసం. లేతే మనకు తెలియటం లేదు గదా! మనకు తెలియక ఏం చేస్తున్నాం? ఇది పామనుకుంటున్నాం. తాడుని చూసి పామనుకుంటున్నాం. విషయమేమో ఒకటి వాస్తవంగా తాడే అక్కడ ఉంది. తాడు ప్రకారం జరిగిపోతున్నాయి పనులన్నీ. వాస్తవంగా యథార్థంగా ఏదుందో దాని ప్రకారమే పనులన్నీ జరిగిపోతున్నాయి. కానీ భావనలోకొచ్చేటప్పుడు కల్లా దాన్ని తాడు అనుకోకుండా పామంటున్నాం. ఉన్నదాన్ని ఉన్నట్టు అనుకోకుండా ఇంకొక రకంగా మనం భావిస్తున్నాం. ఇక్కడ తేడా వస్తుంది. అందుకనే మనం ఎవరో ఒకళ్ళు ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఎట్లాగా ఆ తాడుని తాడు అంటూ ఎలాగా జీవించాలి అన్నట్టుగా మనకి ఎవరో ఒకళ్ళు ఉంటే ఆదర్శంగా అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని అనుకరిస్తూ నెమ్మదిగా మనం కూడా పాము నుంచి తాడులోకి వెళ్ళొచ్చు మనం. యథార్థంలోకి, వాస్తవంలోకి, ఆ సత్యంలోకి వెళ్ళొచ్చు మనం. అందుకని దైవ కుమారుడు వచ్చాడు. లార్డ్ ఆఫ్ లవ్. ప్రేమకి ప్రేమకు ప్రతీకగా ఆ పరమ ప్రేమని మనకు చూపించడం కోసం. మనకు ఆదర్శంగా నిలబడి ఆ పరమ ప్రేమతోనే ఆయన జీవితం అంతా గడిచింది. అలాగే త్యాగము. ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. త్యాగము, సెల్ఫ్ సాక్రిఫైస్, సేవ. ఇట్లా ఈ గుణాలతో ఆయన జీవితం అంతా నడిచింది. ఎందుకు? ఆయన్ని చూసి మనం నేర్చుకోవడం కోసం.
Lord of love, we must die to self-desire. We must pour ourselves out in selfless sacrifice. అంటే మనలో ఉన్నటువంటి మనం ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తున్నాం, చేయటం లేదనుకుంటున్నాం. తమాషా ఏంటంటే ఇక్కడ కొత్తగా చేయాలి. మనం అందరినీ మనం ప్రేమించాలి, మనమందరం త్యాగం చేయాలి, మనము సేవ చేయాలి. సాక్రిఫైస్, సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్ అని అనుకుంటున్నాం కదా. వాస్తవంగా మనం చేస్తుంది అది. అయితే మనం ఎప్పుడైతే నా కోసము, నేను, నాది, నా కోసము అని ఈ మాటలు వాడామో అది చేస్తున్న పనులకి, అది పరిమితం అయిపోతుంది. అది సాక్రిఫైస్ కిందకి రావటం లేదు, అది లవ్ కిందకి రావటం లేదు, అది ప్రేమ కిందకి రావటం లేదు, స్వార్థం కిందకు వస్తుంది. అదే త్యాగం కిందకి రావటం లేదు, అవతల వాళ్ళని ఉపయోగించుకోవడం అన్నట్టుగా వస్తుంది. నిస్వార్థం అన్నది రావటం లేదు, అలాగే సేవ అనేది రావటం లేదు. స్వార్థ బుద్ధితో మనం చేస్తున్నట్టుగా వస్తాం. చేస్తున్నది సేవ అయినప్పటికీ, చేస్తున్నది త్యాగమే అయినప్పటికీ, మనం అందరి పట్ల ప్రేమ చూపిస్తున్నప్పటికీ వాటి స్థానంలో ఏమొస్తున్నాయి? స్వార్థము వస్తుంది, అహంకారం వస్తుంది, నా కోసం అన్న భావన వస్తుంది. అంటే ఇక్కడ మనల్ని మనం ఏం చేయాలి మరి? జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు, రాముడు ఏం చేశాడు, ఇట్లాగా పాత్రలన్నీ ఎందుకు వచ్చినాయి? మనకి వీళ్ళందరూ ఒక రూపు కట్టుకొని, మానవుడుగా రూపు కట్టుకొని మన మానవుల మధ్య ఎందుకు తిరిగారు? వాళ్ళు మానవులకు ఆదర్శంగా ఉండి ఈ ప్రకారము మీరు జీవించాలి అన్నట్టుగా చెప్పడం కోసం వచ్చిన వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఒక్కళ్ళే చాలా గొప్పగా నడిచారని చెప్పి ఆయనకి కొబ్బరికాయలు కొట్టడం, ఆయనకి దండం పెట్టడం, ఆయన్ని కీర్తించడం, వాళ్ళని కీర్తించడం, వాళ్ళని కీర్తింపజేసుకోవడం కోసం రాలా వాళ్ళు. అందరి చేత భజనలు చేయించుకోవడానికి, కీర్తింపు చేసుకోవడానికి, పూజలు అందుకోవటానికి వాళ్ళు రాలేదు. తమ యొక్క ప్రవర్తన ద్వారా దాన్ని చూసి ఇమిటేట్ చేయటం, అనుకరిస్తూ అదే పద్ధతిలో మనం కూడా మన జీవితాలని కొనసాగించడం కోసం వాళ్ళు వచ్చారు. అంటే మన భావంలో మార్పు కోసం. పనుల్లో ఏం మార్పు లేదు, పనులు యథాతథంగా చేస్తూనే ఉన్నాం మనం. జీసస్ క్రైస్ట్ ఎలాగ చేశాడో మనం అదే చేస్తున్నాం. కుటుంబ సభ్యుల కోసం మనం త్యాగం చేస్తున్నాం కదా. ఎంత త్యాగం చేస్తున్నాం మన జీవితాన్ని, మన ఆనందాలని. తండ్రి ఉన్నాడు, ఏదో పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏదో తేవాలి, డబ్బులు ఎక్కువ లేవు, కొంచెమే ఆ పిల్లల వరకు సరిపోనే తెచ్చాడు. దానివల్ల ఈయన తినకుండా ఒక స్వీట్ అది తెచ్చాడు అనుకోండి, తను తినటం ఆపేసి తన పిల్లలకి ఇవ్వటానికి చూస్తాడు. ఇంకంతకన్నా త్యాగం ఏముంటుంది? తన ఆకలిని చంపుకుని, తన ఆకలిని తగ్గించుకుని తన పిల్లలకి ఇవ్వడం కోసం చూస్తుంటాడు, తన పిల్లల ఆకలి తీర్చడం కోసం. ఇట్లా తల్లిదండ్రులు పిల్లల కోసం ఈ విధంగా అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. కానీ అక్కడ ఏమిటి? నా పిల్లలు అన్నది, నా పిల్లల కోసం నేను అన్నట్టుగా అపరిమితం చేసుకుంటాము. సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్ అంటే వీ మస్ట్ పవర్ అవర్ సెల్వ్స్. అంటే మొత్తం నింపుకోవాలి. మనం నింపుకోవాలంటే మనలో ఉన్నది ఫౌంటైన్ లాగా పైకి ఎగజిమ్మాలి. బయట నుంచి విత్ ఇన్ కాదు, బయట నుంచి మనకు లోపలికి వచ్చేదేం లేదు. లోపల ఉన్నది మేల్కాంచటం. లోపలే ఉంది, మొత్తం లోపలే ఉన్నదే ఉన్నది అది మేల్కాంచటమే. నిద్రాస్థితిలో ఉంది మేల్కాంచటం. మనం పొరపాటుగా ఇంకొక భావనతో ఉన్నాం. మనం ఆ భావనలో మార్పు రావు.
స్వభావంలో మార్పు రావాలంటే మేలు కాంచడం. ఆ మేలు కాంచడం ద్వారా ఏంటి, ఫౌంటైన్ లాగా పైకి ఎగజిమ్మాలి మనలో నుంచి. ఏంటవి? సెల్ఫ్‌లెస్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్. అండ్ సర్వీస్. వి మస్ట్ సరెండర్ సెల్ఫ్ ఫర్ లవ్స్ సేక్. వి మస్ట్ సరెండర్ సెల్ఫ్. అంటే నేను, నాది అన్నది ఏదైతే ఉందో, నా కోసం అన్నది. ఇది దీన్ని మనం ఏం చేయాలి? సరెండర్. దేనికి సరెండర్ చేయాలి? ఫర్ లవ్స్ సేక్. ప్రేమకి. ప్రేమకి సరెండర్ చేయాలి. నేను, నాది అన్నది ప్రేమకి సరెండర్ చేస్తే ప్రేమగా మారిపోతాం. ప్రేమగా మారినప్పుడు త్యాగం ఆటోమేటిక్‌గా వస్తుంది. దాంతో పాటు సేవ వస్తుంది. ప్రేమ, త్యాగము, సేవ. యూనివర్సల్ లవ్ ఈస్ ద ఓన్లీ ట్రూ వే టు ఇటర్నల్ లైఫ్. మనం అమృతత్వ స్థితికి, మరణం లేని స్థితికి వెళ్ళాలి అని మనకంటే ఉన్న మార్గం ఏంటి? యూనివర్సల్ లవ్ ఇస్ ద ఓన్లీ ట్రూ వే. నిజమైన మార్గం, యథార్థమైనది, యథార్థమైనటువంటి మార్గం ఏదుంటది? ఇటర్నల్ లైఫ్, శాశ్వత జీవంలోకి వెళ్ళటానికి, శాశ్వత చైతన్యముగా మారటానికి, మనం శాశ్వతత్వంలోకి వెళ్ళటానికి. మనం ఇప్పుడు శాశ్వతత్వంలో లేం కదా! జన్మిస్తున్నామంటే మరణం తప్పకుండా ఉంటుంది. జననము, మరణము అలా సాగిపోతూ ఉంది. కాబట్టి మనము శాశ్వతంగా ఉండట్లేదు. అశాశ్వతం అవుతుంది మన యొక్క జీవితం. ఇవాళ ఉండొచ్చు, రేపు కనుమరుగైపోవచ్చు. అట్లా కాకుండా శాశ్వతంగా ఉండేటట్టుగా. ఎందుకంటే మనం శాశ్వతంలోకి సంబంధించిన వాళ్ళం. దైవాంశకి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు ఉన్నది దైవం ఒక్కటే కాబట్టి. దైవమే ఈ రూపాలన్నీ తీసుకుంది కాబట్టి, దైవమే ఏకంగా ఉన్నటువంటి దైవము అనేకముగా మారింది. అనేక ఆత్మలుగా మారింది. మనందరము దైవాంశకి సంబంధించిన వాళ్ళం. కొన్ని ఇక్కడ ఏం రావాలన్నమాట? యూనివర్సల్ లవ్. విశ్వ ప్రేమ ఇస్ ద ఓన్లీ ట్రూ వే. సమస్త సృష్టిని మనం ప్రేమించాలి. అదొక్క మార్గమే మనము శాశ్వతులుగా మారటానికి నిజమైన మార్గం. యథార్థమైన మార్గం ఏంటి అంటే యూనివర్సల్ లవ్. ఎందుకు లవ్ చేయాలి మరి? వాళ్ళెవరో మనకు తెలియదు కదా! మన శత్రువులు ఉన్నారు. ఈ సృష్టిలో, ఈ ఈ సమస్త మానవాళిలో మనకి నచ్చిన వాళ్ళున్నారు, నచ్చని వాళ్ళున్నారు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళున్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరినీ హోల్‌సేల్‌గా మొత్తం అందరిని ప్రేమించాలి. అదొక్కటే నిజమైన మార్గము అంటే ఎట్లా ప్రేమించగలం మనం? కానీ ఉన్న విషయం ఏంటి మరి? ఇదంతా ఒకటికి సంబంధించింది కాబట్టి, ఇంక అంతకు మించి వేరే మార్గం లేదిక. అనేకత్వం ఉంటే అప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి మీరు ప్రేమించొచ్చు. నచ్చని వాళ్ళని దూరంగా పెట్టొచ్చు. అట్లాగా లేదిది. మీకు నచ్చిన వాళ్ళైనా, నచ్చని వాళ్ళైనా అందరూ దేంట్లో భాగంగా ఉన్నారు? ఈ విశ్వములో భాగంగా ఉన్నారు. ఈ సృష్టిలో భాగంగా ఉన్నారు. ఈ సృష్టి అంతా మరి ఒక ఐటెమ్ గదా! కాబట్టి ఈ మొత్తము కలిపి ఒకటిగా మనము అనుకుంటూ ఈ విశ్వాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటికి సంబంధించింది కాబట్టి. నేనెట్లాగైతే దైవంతో దైవాంశగా ఉన్నానో, అవతల వాడు కూడా దైవాంశగానే ఉన్నాడు.
మరి అవతల వాడు నన్ను ద్వేషిస్తున్నాడు అంటే అది స్థితి భేదం చేత వేరు భావనగా అనేకత్వ భావన, భిన్నత్వ భావన మనం ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే మనము ఈ దైవ భావంలోకి వచ్చేస్తామో, ఈ విశ్వ ప్రేమలోకి వచ్చేస్తామో, అది ఇంకా కనుమరుగే. అది దాని స్థానంలో ఈ విశ్వ ప్రేమ పాదుకుంటుంది. ఈ విశ్వ ప్రేమలోకి మనం వెళ్ళిపోతాం. మరి అవతల వాడు మనల్ని ద్వేషిస్తున్నాడంటే దాని గురించి మనకు అక్కర్లేదు. మన సంగతి ఏంటనేదే ఇక్కడ కావాల్సింది. మనం ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శిస్తున్నామా లేదా? వాడు దర్శించట్లేదు కదా అంటే అది వాడికి సంబంధించిన సంగతి. వాడికి సంబంధించిన సంగతి అంటే ఎట్లాగా? వాడెక్కడ వాడు మరి? మనకి సంబంధించిన వాడు మన యొక్క వ్యక్త రూపమే ఎదురుగా ఉన్నది. వాడికి సంబంధించినటువంటి భావన ఏదైతే ఉందో మనలో, అది ఆ భావన వ్యక్త రూపంగా మన ఎదురుగా నిలబడి మనల్ని ద్వేషిస్తున్నాడు. కాబట్టి ఆ ద్వేషించడం వాడు కూడా ఎక్కడ వాడు? మన యొక్క వ్యక్త రూపం. సో సర్దుబాటు అవ్వాల్సింది ఇప్పుడు మనం నిలబడి ఉన్నాము, నీడ అక్కడ ఉంది. ఈ నీడని తీసేయాలి. నీడని తీసేయాలంటే మరి ఎట్లాగా? నీడని సర్దుబాటు చేయాలంటే మనము వెలుగు ఒకవైపు నుంచి పడకుండా చూడాలి. ఇటు వేరే ఒకవైపు నుంచి వెలుతురు పడుతుంటే అప్పుడేమవుతుంది? ఇటువైపు నీడ పడుతుంది. ఎందుకంటే ఆ వెలుగుకి వచ్చేదానికి మనం అడ్డంగా ఉన్నాం కాబట్టి. నీడ ఎందుకు వచ్చింది? వెలుగుకి అడ్డంగా ఏదో ఉంది కాబట్టి. లేకపోతే నీడ లేదుగా. అడ్డంగా లేకపోతే ఆ అడ్డముగా అన్నదేంటి? ఈ పరిమితమైన భావన. వెలుగు సమస్తము, వెలుగు మొత్తం పరివ్యాప్తమై ఉంది కదా. వెలుగు పరివ్యాప్తమై ఉన్నప్పుడు ఈ నీడ ఎక్కడి నుంచి వచ్చింది మరి? వెలుగుకి అడ్డంగా నిలబడ్డాము అన్నట్టు అయింది. అడ్డంగా నిలబడ్డాము అంటే ఈ పరిమితమైన భావనలోకి వచ్చాం మనం. పరిమితమైనటువంటి భావన ఒకటి ఉండటం వల్ల అక్కడ అది ఆగిపోయింది అన్నట్టుగా అయింది. వెలుగు ఉన్నప్పటికీ లేనట్టుగా ఇక్కడ నీడ ఏర్పడింది. ఇక్కడ ఆ నీడను సర్దుబాటు చేయాలంటే, నీడ లేకుండా చేయాలి అంటే మనం అపరిమిత భావంలోకి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే అపరిమిత భావంలోకి వెళ్ళామో అంటే ఖచ్చితంగా మన నడినెత్తి మీద ఆ వెలుగు వచ్చేటట్టుగా అంటే అప్పుడు ఏమవుతుంది? నీడ లేదు ఇంకా. మొత్తం వెలుగుతో నిండిపోయాము. దానివల్ల నీడ ఆగిపోతుంది. నీడ లేదు. కాబట్టి నీడని సర్దుబాటు చేయాలంటే నీడని తోసేసిన, అక్కడ చెరిపేసిన, గుడ్డబెట్టి తుడిచినా నీడ పోతుందా? యాసిడ్ పోసి తీసినా గాని, రసాయనాలు పోసి తుడిస్తే ఆ నీడ పోదు కదా. అదే నిట్ట నిలువుగా మనకి వెలుగు పడేటప్పుడు కల్లా పైనుంచి ఆ నీడ అదృశ్యం అయిపోయింది. ఏది అక్కడ నీడ లేదు ఇంకా. ఇట్లా మనము పరిమిత భావనని సర్దుబాటు చేసుకుంటే ఆటోమేటిక్‌గా అపరిమిత భావనలోకి వెళ్ళిపోతాం. పూర్తి వెలుగులోకి వెళ్ళిపోతాం. ఆ ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఇంక మనల్ని ద్వేషించే వాళ్ళు ఉండరు ఇంకా. ఎందుకంటే మనలో ద్వేషం లేదు. మనల్ని ఎవరో మనల్ని ఎవరో ద్వేషిస్తున్నారు. మనల్ని ఎవరో కోపడుతున్నారు, తిడుతున్నారు. మనల్ని చాలా తక్కువ ఇదిగా చూస్తున్నారు. ఇట్లా వ్యతిరేకం మనల్ని ఇంకొకళ్ళు ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు మనల్ని. అన్నీ ఈ భావాలన్నీ ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి. మనలో ఉన్నాయి. అంటే అది నీడలాగా ఉన్నాయి. ఆ నీడ పోతే ఇంకా అవతల లేదిక. అవతల నుంచి అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళే నిలబడతారు. ఎందుకంటే మనలో ప్రేమ నిలబడితే, ఓన్లీ ఒకే ఒక్క ప్రేమ నిలబడితే మన చుట్టూ ప్రేమే ఉంటుందింక. వాళ్ళు దగ్గరకొచ్చి మనల్ని ఏమన్నా అనాలన్నా గాని అనలేరింక. ఎందుకంటే ఇక్కడ ప్రేమ వాళ్ళల్లో ప్రతిఫలించి, వాళ్ళు కూడా ప్రేమగా మనతో మాట్లాడడానికే ప్రయత్నం చేస్తారు. అందుకే మనకి ఋషి ఆశ్రమాల్లో
మరి ఇద్దరు శత్రువులు మిత్రుల్లాగా వ్యవహరిస్తారు అక్కడ. సింహము, జింక. మరి జింక ఏంటి? సింహానికి ఆహారం. కానీ ఇద్దరు ఆడుకుంటా ఉంటారు. ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ప్రమాదం లేకుండా. అలాగే పిల్లి, ఎలుక ఇట్లాగా సహజంగా ఉన్న శత్రుత్వంతో ఉన్నటువంటి జాతి వైరంతో ఉన్నటువంటి సహజమైనటువంటి జాతి వైరంతో ఉన్నవాళ్ళు ఆ ఋషి ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఆ వైరం లేదు ఇంకా. ఇద్దరి మధ్యన వైరం లేదు ఇంకా. మర్చిపోయారు అది. అట్లా ఉంటుందండి. Universal love is the only true way to eternal life because it involves self-emptying of self. ఎందుకని యూనివర్సల్ లవ్ అది మనకి శాశ్వతత్వానికి, అమృతత్వానికి దారి తీస్తుంది అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అక్కడ సెల్ఫ్ ఎంప్టింగ్ అయిపోతుంది. నేను, నాది అనే స్వార్థంకి సంబంధించి, అహంకారానికి సంబంధించింది ఏదైతే ఉందో ఆ ఈగోకి సంబంధించి మొత్తం ఖాళీ అయిపోయినట్టుగా అయింది. దాని స్థానంలో అంటే అదే చిన్న నేనుగా ఈ దేహానికి పరిమితమైనటువంటి ఆ నేనే పెద్ద నేనైపోయింది. విశ్వము అనే నేనైపోయింది. విశ్వపురుషుడుగా మారిపోయింది. విశ్వపురుషుడు అంటే ఈ సమస్త విశ్వము ఆ పురుషుల్లో ఉన్నది. అట్లా అయిపోయాం మనం. ఇదంతా ఎక్కడ ఉంది? నాలోనే ఉంది అన్నట్టుగా అయిపోయింది. ఇదంతా నాదే కాబట్టి నేను ప్రేమించడమే తప్ప ఇంకా వేరే లేదు అన్నట్టుగా అయిపోయింది. ఆ మాదిరిగా ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయము అందింపబడింది. ఇటువైపు నుంచి ఇట్లా యూనివర్సల్ లవ్ అన్న వైపు నుంచి చూసుకుంటా ఆ కథల్ని చదవండి. అప్పుడు ఆ కథల్లో ఉన్నటువంటి అమృతం, ఆ వెలుగుని దర్శించడానికి, ఆ అమృతాన్ని మనము త్రాగడానికి, ఆ అమృతాన్ని త్రాగి అమృతులుగా అమృతత్వ స్థితిలో ఉండడానికి వీలవుతుంది. లేకపోతే ఇది పనికిరాని పుస్తకంగా ఉంటుంది మీకు అన్నట్టుగా మనకి కొంచెం దాంట్లో ఉన్న విషయం ఏంటనేది వివరిస్తూ వస్తున్నాడు. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. వాసుదేవ. హల్లెలూయా.